వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. పెళ్లి లేదా ఏదన్నా ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు, ఇంట్లో శుభకార్యం ఉన్నప్పుడు ఆ యొక్క బంధువులు గానీ, స్నేహితులు వాళ్ళందరి యొక్క హడావుడి చూసినట్లయితే చాలా సంతోషంగా, హ్యాపీగా వాళ్ళు స్పెండ్ చేస్తుంటారండి. కానీ ఆడవాళ్ళకు మాత్రం కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంటదండి. ఎందుకు ఇబ్బందిగా ఉంటదంటే, నగలున్నవాళ్ళకి ఆ నగలన్నీ గూడా ప్రదర్శించాలని కొంతమంది అనుకుంటే, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున బంగారు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయండి. చాలా అంటే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవడం కూడా భయంగా ఉంటుంది. తర్వాత దొంగల భయం ఉంటుంది. అసల సామాన్య ప్రజలకు అందుబాటులో ఈ బంగారం రేట్లయితే లేవు. అయితే ఎక్కడన్నా ఈ శుభకార్యం జరిగినప్పుడు అంటే ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, మొన్న యేసుకున్న ఫంక్షన్‌లోకే అదే నగలేసుకొచ్చిందని అనుకుంటారేమో అని చెప్పేసి, నగలు మార్చాలని కొంతమంది ఆడవాళ్ళు ప్రయత్నిస్తుంటారండి. అది కూడా విన్నాను నేను. ఈ ఫంక్షన్‌కి మొన్న ఈ 2 నగలేసుకున్నాం కాబట్టి, మరొక ఫంక్షన్ ఉన్నప్పుడు ఇదేసుకోను. ఇలాగా వాళ్ళు అదొద్దు, ఇదొద్దని అనుకుంటుంటుంటే, మరి అందరికీ సాధ్యం కాదు కదా అది. డబ్బులున్నవాళ్ళు కొనుక్కోగలరు. కానీ ఉత్తరాఖండ్‌లో ఇటువంటి సమస్యలు లేకుండా ఒక మొత్తం చాలా ఊళ్ళు గ్రామ పెద్దలు, తర్వాత ఆ సంఘాలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అంటే ఒకరికొకరు ఏమవుతుందంటే కంపారిజన్. నాకు ఆ అమ్మాయికి ఆ నగలున్నాయి, నాకు ఇన్ని నగలు లేవు. లేదంటే ఆవిడ దగ్గర నగ చాలా బాగుంది. ఇలాగా గొడవలు గానీ ఎన్నో వస్తున్నాయి కాబట్టి, కంపారిజన్స్ వస్తున్నాయి కాబట్టి, దానికొక పరిష్కార మార్గం కనిపెట్టారండి వాళ్ళు. ప్రపంచం మొత్తం అంతా ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల యొక్క ఏదైతే ఈ నగల విషయంలో ఒక పద్ధతి పాటిస్తున్నారో అదే గాని అందరూ పాటిస్తే అది ఎంతో బావుంటదని చెప్పేసి మగవాళ్ళందరూ అనుకుంటున్నారు. పద్ధతి ఏంటంటే, మీ ఇష్టం. మీరు ఏ ఫంక్షన్ జరిగినా అది పుట్టినరోజు అవ్వచ్చు, లేదంటే ఒక మెచ్యూర్ ఫంక్షన్ అవ్వచ్చు, బర్త్‌డే అవ్వచ్చు. ఏ ఫంక్షన్ జరిగినా సరే ఆడవాళ్ళు మాత్రం వాళ్ళు ఒక కండిషన్స్ పెట్టారు. ఆ నగలతోనే రావాలి. మీరు పెళ్ళైన ఆడవాళ్ళు గానీ, పెళ్ళి అవ్వకున్న వాళ్ళు గానీ, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఆడవాళ్ళు మాత్రం వాళ్ళు నగలు వేసుకుంటే మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టారండి ఇది. దాంతో మొత్తం ఆ గ్రామాలు, ఆ ఊళ్ళు వాళ్ళు చాలా సంతోషించారు. హమ్మయ్య! మనకి ఆ సమస్య తప్పిందని. అంటే మీరింట్లో ఏదన్నా ఎక్కడికైనా షాపింగ్‌కెళ్ళినప్పుడో, లేదంటే వేరే ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు మీ ఇష్టం గానీ ఫా ఈ ఊళ్ళో ఫంక్షన్ జరిగినప్పుడు మాత్రం కంపల్సరీగా మేము పెట్టిన కండిషనే ఫాలో అవ్వాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని నగలుంటే అన్ని నగలు ఏసి రావడానికి వీల్లేదు. అవన్నీ ప్రదర్శించకూడదు అని చెప్పేసి ఒక నిబంధన పెడితే, ఆ ఊళ్ళో అందరూ కూడా పాటిస్తున్నారండి అది. ఏంటి ఆ నిబంధనను చూస్తే ఎవరైనా సరే మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ అవ్వది కాని ఆడవాళ్ళు వాళ్ళు వేసుకోవాల్సిన 3 నగలండి ఇది. ఈ 3 తప్ప ఇంకెక్కువ నగలు వేసుకుంటే మాత్రం 50,000 ఫైన్ కూడా ఉంది ఆ ఊళ్ళో వాళ్ళకి. ఎవరన్నా ఆ యొక్క నిబంధనని, ఆ రూల్స్‌ని అతిక్రమిస్తే. ఏంటి 3 నగల కథ ఏంటంటే, పెళ్ళైన ఆడవాళ్ళు చెవిదిద్దులు, ముక్కు పుడక, మంగళసూత్రంతోనూ ఒక గొలుసు. ఈ మూడిటితోనే రావాలి పెళ్ళైన ఆడవాళ్ళు. ఒకవేళ పెళ్లి కాని ఆడపిల్లలు అనుకోండి ఇది. ఆడపిల్లలైతే వాళ్ళు ఏదో చెవిదిద్దులు, ఏదో ముక్కు పుడక, అలాగే మెడలో ఒక గొలుసు అంతే. ఈ మూడిటితో రావాలి తప్ప మీరు మిగతావన్నీ కూడా ఏదో వడ్డాణం అని చెప్పేసి, వంకిలని చెప్పేసి, ఇవాగ రకరకాలు ఏదో శారీ చైన్ అని చెప్పేసి రకరకాల నగలతో వస్తా ఉంటే ఒప్పుకోము. దానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు పెట్టారు. దీంతో ఈ యొక్క బంగారపు రేట్లు ఎంత రేటు పెరిగినా కూడా ఈ 3 కొనగల శక్తి ఆ ఊరి ప్రజలందరూ కూడా మాకుంది. ఆ మగవాళ్ళు చాలా సంతోషిస్తున్నారండి ఇది. హమ్మయ్య! ఒక పరిష్కార మార్గం దొరికిందని చెప్పి. ఇదే రూల్స్‌ని, ఇవే నిబంధనల్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అందరూ కూడా అంటే అట్‌లీస్ట్ మన కుటుంబ సభ్యులు, మన తెలిసిన వాళ్ళ ఫంక్షన్‌లో ఎవరో తెలియని ఫంక్షన్‌కి వెళ్ళటం వేరు. ఏదో అట్‌లీస్ట్ మన కుటుంబ సభ్యుల్లో, మన వాళ్ళు అనుకున్న వాళ్ళ దాంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ నిబంధన పాటిస్తే చాలా బావుంటదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా నేను చూస్తుంటాను. ఈ కలర్ కోడ్‌తో రావాలి, ఈ కలర్ డ్రెస్‌తో రావాలి, లేదంటే ఇలాగా ఈ నగలతో రావాలి, ఏదో ఈ శారీ కలర్‌తో రావాలి అనుకుంటున్నారు. అలాగే ఈ 3 నగలు పెట్టుకున్నారనుకోండి ఇది చాలా బావుంటదండి ఇది. మరి అందరూ కూడా ఇలా ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాము. ఈ నిబంధన అందరూ కూడా
మరి మంచి చేస్తా, చెడ్డ చేస్తా, ఆయన ఇబ్బంది ఉంటుందా, ఉన్న నగల వాళ్ళు ఎలా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.